వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. బాలనగర్ డివిజన్ లో ఎంగిల్పుల బతుకమ్మ వేడుకలను డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్పొరేటర్లు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని ఘనంగా చాటి చెప్పేదే బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. అంగరంగ వైభవంగా నిర్వహించే బతుకమ్మ సంబరాలలో చిన్న పెద్ద అందరూ కలిసిమెలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పండుగలు మన సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతిబింబాలని, అందులో ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకమన్నారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ సంబరాలు ప్రకృతికి జీవనానికి ఉన్న అనుబంధాన్ని చాటి చెబుతుంటాయని, బతుకమ్మ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. ఇది సామాజిక ఐక్యతను, ప్రకృతి పట్ల గౌరవాన్ని పెంచడం. ఈ సంబరాలు తెలంగాణ ప్రకృతి సాంప్రదాయాలను సజీవంగా ఉంచుతున్నాయి. బతుకమ్మ వేడుకలు తెలంగాణ ప్రజల జీవితంలో ఒక భాగమనడంలో సందేహం లేదన్నారు. ఈ వేడుకలలో డివిజన్కి చెందిన నాయకులు, మహిళా నాయకురాలు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడ చేయనటువంటి విధంగా మన తెలంగాణలో మన అక్క జిల్లాలో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్ణయించినటువంటి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి రవీంద్ర రెడ్డి కార్పొరేటర్ గారికి, మన మండలందరూ కూడా మంచి కార్యక్రమం అక్క జిల్లాలో ఎంతో సంతోషంగా ఈ రోజున ఆనందంగా ఎంతో ఆప్యాయంగా ఈరోజు బతుకమ్మలు ఆడుతున్నారంటే నిజంగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అదృష్టంగా భావించి అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. ఈరోజు బాలనగర్ డివిజన్లో ఎంగిలి పూల బతుకమ్మ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. 2007 నుంచి తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి మరి ఆ రోజు తెలంగాణ ప్రజలను చైతన్యం చేయాలి, మా తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడాలి, ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో గ్రామీణ స్థాయిలో వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బతుకమ్మను హైదరాబాద్ నగరంలో కూడా ఇంటింటికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. మరి వారి ఆదేశాల మేరకు 2007 నుంచి ఈ రోజు వరకు దాదాపు 19 సంవత్సరాలుగా ఈరోజు బాలనగర్లో బ్రహ్మాండంగా బతుకమ్మ వేడుకలు జరుపుతా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు కూడా ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రావడం జరిగింది. మరి భారీ వర్షం వచ్చినప్పటికీ కూడా వర్షంలో కూడా మా మహిళలు, ఎందుకంటే బతుకమ్మ సంస్కృతి సంప్రదాయం, మరి బతుకమ్మ ఆటపాటలతోటి ఈ రోజు భారీ ఎత్తున వర్షం పడ్డప్పుడు కూడా వర్షంలో ఆడి వాళ్ళ నేపథ్యాన్ని చాటుకున్నటువంటి గొప్ప ఘనత ఈ తెలంగాణ ఆడపడుతుంది. మరి ఇదే విధంగా ఈ కార్యక్రమాలు మళ్ళీ 29వ తారీఖు రోజు కూడా సద్దుల బతుకమ్మ కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఇంతటి పెద్ద వాన వచ్చి కొంచెం డిసడ్వాంటేజ్ అయినప్పటికీ కూడా మహిళలు బ్రహ్మాండంగా ఈ రోజు బతుకమ్మ ఆడడం జరిగింది. మరి వచ్చిన ప్రతి ఒక్క బాలనగర్ మహిళా సోదరిమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. MR కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.